చూద్దాం. నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి కలిగిన సందర్భంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించారు. గత సంవత్సరం నుండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అమిత్ షా. అనంతరం తెలంగాణ ఉద్యమ చరిత్రను ఉద్దేశించి మాట్లాడతారు షా. తెలంగాణలో మరి వేలాది మంది అమరవీరులైనటువంటి చరిత్ర, లక్షలాది మంది ప్రజలు ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈ యొక్క సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాల చరిత్ర. అటువంటి చరిత్రను గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ పూర్తిగా మరి మసిబూసి మారకాయ చేసినట్టు ఎవరికి తెలియకుండా ఇది మరి చరిత్రలో అణిచివేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి పోరాటాలు, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పోరాటం చేసి సాహసం చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ తూటాలకు లెక్క చేయకుండా, పోలీస్ లాఠీలకు లెక్క చేయకుండా, పోలీసులకు సంబంధించినటువంటి కేసులను లెక్క చేయకుండా ఎంతో ధైర్య సాహసాలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరము ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము అధికారపూర్వకంగా జరపాలని డిమాండ్తో అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణను ఉద్దేశించి ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. నిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి కలిగిన సందర్భంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తరఫు నుంచి అయితే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి కూడా ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను అయితే డిమాండ్ చేశారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో అయితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించడానికి అయితే అప్పుడైతే సుముఖత చూపించలేదు. ఆ తరుణంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా కూడా అధికారికంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి కూడా అప్పటి నుంచి అయితే బీజేపీ పార్టీ తరఫున అయితే పలు పోరాటాలు ప్రసంగాలు అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా అయితే ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టలేదు. ఇందుకు గాను గత సంవత్సరం నుంచి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలాగే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పరేడ్ గ్రౌండ్ లో అయితే ఈ విమోచన దినోత్సవ వేడుకలను అయితే నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. అయితే ఈ ప్రారంభమైన తర్వాత ఇక్కడ పారామిలిటరీ బలగాలు కేంద్ర హోంశాఖ మంత్రికి అయితే బలగాలు వందనాలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రారంభించినటువంటి కార్యక్రమంలో సభను ఉద్దేశించి అలాగే తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి అలాగే తెలంగాణ పోరాటానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు జమీమా. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు అంటే గతంలో పాత తెలంగాణ ఏదైతుందో దాంట్లో కర్ణాటకకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాలు కూడా తెలంగాణలో ఉన్నాయి అప్పుడు. అలాగే దాంతో పాటు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాలు కూడా తెలంగాణలో కలుపుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కావాల్సిందిగా అయితే వారికైతే ఆహ్వానాన్ని అయితే పంపించారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో కర్ణాటక అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కళాకారులు కూడా ఇక్కడ పిలిపించి వారికి సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి సాంప్రదాయాల నేపథ్యంలో ఇక్కడ కొన్ని వారికి సంబంధించిన కళాకారుల చేత కూడా కొన్ని నృత్యాలు అవన్నీ ప్రదర్శించనున్నారు.
అయితే ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఉద్దేశించి మాట్లాడే విషయం గురించి అయితే కాస్త హాట్ టాపిక్ అయితే ఉండబోతుంది జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్. మహోజ్వలనం బండెనుక బండి కట్టి అంటూ తిరగబడ్డారు తెలంగాణ జనం. బాంచెందొర అంటూ సలాం కొట్టిన చేతులే ఆయుధాలుగా వాడారు. సాయుధలై సమర శంఖం పూరించారు. అమర వీరుల చరిత్ర అజరామరం. सत्ताईस जुलाई 1939 को गठित क्राउन रिप्रेजेंटेटिव पुलिस इस बल की देश हित में भावी भूमिका को देखते हुए तत्कालीन गृह मंत्री सरदार वल्लभ भाई पटेल ने केंद्रीय रिजर्व पुलिस बल अर्थात सीआरपीएफ का नाम दिया। वर्ष 1939 में महज एक बटालियन से गठित क्राउन रिप्रेजेंटेटिव पुलिस अर्थात आज सीआरपीएफ 246 बटालियनों का एक विशाल परिवार है।
जिसमें लगभग 3.5 लाख सैनिक हैं। सांप्रदायिक दंगों या दंगों जैसी स्थितियों से निपटने के लिए विशेष रूप से गठित 15 रैपिड एक्शन फोर्स बटालियन शामिल हैं। जय 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 हे भारती जगमंत कोरुनी संस्कृति जय 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 हे। व्यवस्था के लिए एक अमिट पहचान बनाई है।
कुछ ही क्षणों में हमारे बीच पधारने वाले हैं। केंद्रीय रिजर्व पुलिस बल द्वारा 7 अक्टूबर 1992 में दंगा नियंत्रण हेतु विशेष साजो सामान से लैस 10 रैपिड एक्शन फोर्स बटालियनों का गठन किया गया, जिन्हें देश के विभिन्न संवेदनशील शहरों में स्थापित किया गया है। अमन के इन पहरेदारों को एक विशिष्ट पहचान देते हुए भारत के महामहिम राष्ट्रपति की ओर से 7 अक्टूबर 2003 में अर्थात अपनी स्थापना के महज 11 वर्षों में ही निशान से सम्मानित किया गया है। सर्विंग ह्यूमैनिटी विद सेंसिटिव पुलिसिंग के आदर्श पथ पर चलकर कम से कम बल प्रयोग एवं जीरो रिस्पांस के सिद्धांतों का पालन करते हुए इस बल ने प्रभावित क्षेत्रों में अमन का पैगाम दिया है। रैपिड एक्शन फोर्स की प्रभावशीलता को देखते हुए वर्ष 2018 में केंद्रीय रिजर्व पुलिस बल की 5 ड्यूटी बटालियनों को रैपिड एक्शन फोर्स में शामिल किया गया है। విక్రమార్క గారు మాట్లాడతారు. అతిథి కార్యక్రమానికి విచ్చేసి అమరవీరులకి శ్రద్ధాంజలి అర్పించనున్నారు మరికొద్ది క్షణాల్లో। माओवादियों के नापाक मंसूबों को मुंहतोड़ जवाब देने एवं हिंसाग्रस्त इलाकों की रक्त रंजित भूमि पर शांति बहाली और विकास का मार्ग प्रशस्त करने के लिए जंगल वॉरफेयर में माहिर 10 कोबरा बटालियंस का गठन किया गया था। देश के हर शत्रु के लिए ये साक्षात काल है। अगर शांति रही तो ये शांति के दूत हैं, लेकिन लड़ाई के मैदान में ये प्रतिशोध प्रतिघात है। फैन फेयर संकेत है माननीय मुख्य अतिथि महोदय के परेड स्थल पर आगमन का। आप बिगुल ध्वनि फैन फेयर सुन रहे हैं। अब से कुछ ही क्षणों में माननीय मुख्य अतिथि महोदय कृतज्ञ राष्ट्र की ओर से राष्ट्रीय ध्वज को सम्मान अर्पित करेंगे। मेरा यहां उपस्थित सभी दर्शकों से और अतिथियों से अनुरोध है कि जब माननीय मुख्य अतिथि महोदय राष्ट्र ध्वज के सम्मान में राष्ट्र ध्वज फहराएंगे तो आप सभी अपने अपने स्थान पर खड़े हो जाएंगे एवं वर्दीधारी सैल्यूट करेंगे। ఈనాటి కార్యక్రమంలో మరి గౌరవనీయులు కార్యక్రమ ముఖ్య అతిథి జవాన్ల కోసం ప్రత్యేకించి ఫ్యామిలీ అకామిడేషన్ కి శంకుస్థాపన చేయనున్నారు। అలాగే అమరవీరుల త్యాగానికి ప్రతిఫలంగా ఈ రోజు మనం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పోస్టల్ కవర్ ద్వారా ఆవిష్కరణ జరుగుతుంది। అమరవీరులు రామ్జీ గోంద్ గారు, షోహెబుల్లా ఖాన్ గారు వారిని స్మరించుకుంటూ వారి సంస్మరణార్థం పోస్టల్ కవర్ ని లాంఛనంగా ఈ వేదిక మీద ప్రారంభోత్సవం చేయబోతారు ముఖ్య అతిథి శ్రీ అమిత్ షా గారు మరికొద్ది క్షణాల్లో। The music of Biglers confirms the arrival of our today's chief guest, Shri Amit Shah, Honorable Union Minister of Home and Cooperation. శ్రీ రామ్జీ గోంద్ గారు ఒక గిరిజన ప్రాంతానికి పెద్దగా నిలబడి బ్రిటిషర్లకు సాయుధ పోరాటంలో ఎదురాడారు। అమరవీరులుగా నిలిచిన రామ్జీ గోంద్ గారి గురించి ఎంతో చెప్పుకోవచ్చు। అప్పటి నిర్మల్ తాలూక్ కలెక్టర్ కి వ్యతిరేకంగా పోరాడారు రామ్జీ గోంద్ గారు। स्वागत है, अभिनंदन है माननीय मुख्य अतिथि महोदय का। हमारे आज की मुख्य अतिथि श्री अमित शाह, माननीय
గౌరవనీయులు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం ముఖ్య అతిథి కేంద్ర శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు విచ్చేసి మన నేషనల్ ఫ్లాగ్ ని ఆవిష్కరిస్తున్న సమయం. When we honor our flag, we honor what we stand for as a nation. राष्ट्रीय ध्वज को सम्मान अर्पित करने के पश्चात अब माननीय मुख्य अतिथि महोदय राष्ट्रीय एकता के प्रेरक सरदार वल्लभ भाई पटेल को श्रद्धा सुमन अर्पित करते हुए ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉక్కు మనిషిగా మనందరికీ ఎంతో పోరాటంలో పాల్గొన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు శ్రీ అమిత్ షా గారు. लौह पुरुष की ऐसी छवि थी, ना देखी ना सोची कभी थी. आवाज में सिंह सी दहाड़ थी, हृदय में कोमलता की पुकार थी. एकता स्वरूप जो इन्होंने रचा, देश का मानचित्र पल भर में बदला. और अब परेड कमांडर श्री महेंद्र एम हेगड़े चल पड़े हैं सधे हुए कदमों से माननीय मुख्य अतिथि महोदय को हैदराबाद मुक्ति दिवस परेड की रिपोर्ट देने हेतु. श्री महेंद्र एम हेगड़े उप कमांडेंट सीआरपीएफ वर्ष 2010 में गणतंत्र दिवस परेड में सीआरपीएफ की टुकड़ी का नेतृत्व कर चुके हैं और इस वर्ष सीआरपीएफ की टुकड़ी को बेस्ट मार्चिंग कंटिजेंट से भी सम्मानित किया गया है. परेड कमांडर माननीय मुख्य अतिथि के नजदीक पहुंचकर रिपोर्ट देते हुए 14 राजपत्रित अधिकारी, 25 अधीनस्थ अधिकारी, 612 अन्य रैंक हैदराबाद मुक्ति दिवस परेड पर आपके निरीक्षण के लिए उपस्थित है. श्रीमान, परेड कमांडर ने माननीय मुख्य अतिथि महोदय को परेड की रिपोर्ट दी एवं उनसे परेड निरीक्षण का आग्रह किया. मुख्य अतिथि महोदय ने परेड कमांडर के आग्रह को सहर्ष स्वीकार किया और अब माननीय मुख्य अतिथि महोदय, केंद्रीय रिजर्व पुलिस बल के महानिदेशक महोदय एवं परेड कमांडर निरीक्षण वाहन पर सवार हो चुके हैं. बाईं ओर की दर्शकों से अनुरोध है, जोरदार तालियों के साथ अभिनंदन करें माननीय मुख्य अतिथि महोदय का. माननीय मुख्य अतिथि महोदय की गरिमामय एवं विराट उपस्थिति हम सभी के मन में अनंत उत्साह का संचार कर रही है. मेरा सभी दर्शकों से अनुरोध है कि करतल ध्वनि के साथ माननीय मुख्य अतिथि महोदय का अभिनंदन करते रहें. हमारे आज के समारोह के मुख्य अतिथि श्री अमित शाह केंद्रीय गृह एवं सहकारिता मंत्री एक कुशल राजनीतिज्ञ हैं. राष्ट्र के प्रति उत्साह और गौरव की भावना के साथ अत्यंत ही समर्पित होकर आप जनता की सेवा में तत्पर रहते हैं. आपके कर्मठ व्यक्तित्व एवं निर्णय लेने की अद्भुत क्षमता अतुलनीय है. आप देश की एकता, अखंडता एवं चहुमुखी विकास के लिए अनुकूल वातावरण तैयार करने हेतु सदैव प्रयत्नशील रहते हैं. छात्र जीवन से ही आप समाज एवं व्यक्ति को केंद्र में मानकर सेवा करते आए हैं. बतौर गृह एवं सहकारिता मंत्री आपके द्वारा उठाए गए अनेकों कदम राष्ट्र निर्माण में विशेष स्थान रखते हैं. आपकी संगठनात्मक कार्यकुशलता एवं नेतृत्व क्षमता का परिणाम है आज 75वीं हैदराबाद मुक्ति संग्राम दिवस के अवसर पर भारी संख्या में जनता आपके निर्णय की सराहना करते हेतु स्वयं यहाँ मौजूद है.
Honorable Minister of Home Affairs and Minister of Cooperation, కేంద్ర మంత్రివర్యులు, అపర జ్ఞాని, రాజకీయ దురంధరులు ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు మనందరి కరతాళ ధ్వనుల మధ్య. आज की परेड का पहला दस्ता है सीआईएसएफ की वीरांगनाओं का श्रीमती मोनिका सिहाग की कमान में। दूसरा दस्ता है रैपिड एक्शन फोर्स का श्री संकेत सुनील एस सहायक कमांडेंट की कमान में। तीसरा दस्ता सीआरपीएफ के वीर जवानों का सुश्री मेघा नायर की कमान में। चौथा दस्ता सीआरपीएफ के रणबांकुरों का श्रीमती रेवती अर्जुन सहायक कमांडेंट की कमान में। पांचवा दस्ता सीआरपीएफ के जाबाजों का श्रीमती नेहा यादव सहायक कमांडेंट की कमान में। छठा दस्ता सीआरपीएफ के रणबांकुरों का श्री बालकिशन सहायक कमांडेंट की कमान में। परेड मैदान के मध्य में सीआरपीएफ का ब्रास बैंड और पाइप बैंड का दल है, जो आज के इस पूरे वातावरण को मनमोहक एवं कर्णप्रिय बना रहा है। सातवां दस्ता सीआरपीएफ का श्री सुधीर सिंह सहायक कमांडेंट की कमान में। आज का आठवां दस्ता शौर्य एवं बलिदान के सजीव प्रतिरूप सीआरपीएफ के वीर जवानों का श्री बलराम सहायक कमांडेंट के नेतृत्व में। नौवां दस्ता सीआरपीएफ का श्री जितेंद्र नंदावार सहायक कमांडेंट की कमान में। 10वां दस्ता सीआरपीएफ का श्री सुधीर कुमार सिंह सहायक कमांडेंट की कमान में। 11वां दस्ता है देश की औद्योगिक सुरक्षा की अभेद्य प्राचीर सीआईएसएफ के सुरक्षा प्रहरियों का। दस्ते का नेतृत्व कर रहे हैं श्री अमित कुमार सहायक कमांडेंट। और आज की परेड का 12वां दस्ता सीआईएसएफ की फायर विंग का है। कमान कर रहे हैं श्री देवाशीष व्यास सहायक कमांडेंट। इंडिया इज अ नेशन ऑफ हीरोज